మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలేకనే తక్కువ సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తరువాత వెనక్కి తగ్గని ట్రంప్. వివిధ దేశాలపై విధించిన సుంకాలు 10 నుంచి 15% పెంచుతూ ఉత్తర్వులు. అమరావతిలోని R5 జోన్ భూములను వెనక్కి తీసుకోవాలన్న చంద్రబాబు. లబ్ధిదారులకు వారి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశం. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన. దేవాదుల ఎత్తిపోతల పనుల పురోగతిపై సమీక్షించనున్న ముఖ్యమంత్రి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డి సహ కుట్రదారన్న సిట్. మాన్యువల్ విధానంలో దోపిడీ చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 పోలీసులపై సస్పెన్షన్ వేటు. వివిధ రూపాల్లో అనంతబాబుతో అంటకాగినట్లు ఆరోపణలు. ఏఐ ప్రయోజనాలు అందరికీ అందాలని ఢిల్లీ సదస్సు తీర్మానం. సర్వజన హితాయ సర్వజన సుఖాయ డిక్లరేషన్కు ప్రపంచ దేశాల ఆమోదం. రష్యాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఉక్రెయిన్. వోట్కిన్స్ మెషిన్ ప్లాంట్పై క్షిపణులతో దాడి, భారీ స్థాయిలో విధ్వంసం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై మరో పిడుగు వేశారు. ఎడాపెడా విధించిన సుంకాలు చెల్లవని యుఎస్ సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని గంటల్లోనే ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10% సుంకాలు విధించిన ఆయన తాజాగా వాటిని 15% పెంచుతున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పును క్షుణ్ణంగా పూర్తిగా సమీక్షించిన తర్వాత ఈ సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై శుక్రవారం 10% సుంకాలను విధించిన ఆయన వాటిని 15% పెంచుతానని ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ట్రంప్ అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నెల 24 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒకరోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాలు లేకుండా ఎన్నో దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలు ఇందులో ఉన్నాయన్నారు. చట్టానికి నిలిచేలా 15% స్థాయికి సుంకాలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏమీ మారలేదని, భారతే తమకు సుంకాలను చెల్లిస్తుందని, తాము ఎటువంటి సుంకాలను ఆ దేశానికి చెల్లించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్తో చేసుకున్న ఒప్పందం పారదర్శకమైనదని, కానీ వారే సుంకాలు చెల్లించేలా ఒప్పందాన్ని కాస్త తిప్పామని ట్రంప్ తెలిపారు. తొలుత 10% సుంకాలపై శ్వేత సౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే, భవిష్యత్తులో మరింత పకడ్బందీగా సుంకాలు విధించే అవకాశం ఉన్న కొన్ని వస్తువులకు ఈ తాత్కాలిక సుంకాలు వర్తించబోవని పేర్కొంది. కరెన్సీ, బులియన్, ఇంధనం, ఇంధన ఉత్పత్తుల్లో ఉపయోగించే కొన్ని ప్రత్యేక కీలక ఖనిజాలు, లోహాలకు ఈ సుంకాలు వర్తించవని స్పష్టం చేసింది. పెరిగే, తవ్వి తీసే అవకాశం లేని సహజ వనరులు, ఎరువులు సహా బీఫ్, టమాటా, నారింజ వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సైతం ఎటువంటి టారిఫ్లు ఉండవని తెలిపింది. ఔషధాలు, వాటిలో వాడే దినుసులు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యక్తిగత వాహనాలు, తేలికపాటి ట్రక్కులు, మధ్య భారీ శ్రేణి వాహనాలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల విడిభాగాలు, కొన్ని విమాన విడిభాగాలకు సైతం సుంకాలు వర్తించబోవని వెల్లడించింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాల్ని వెనక్కు తీసుకునేలా రెవెన్యూ శాఖకు తుది నోటీసులు ఇవ్వాలని సిఆర్డీఏను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వారిలో అర్హులకు ఏపీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వారి ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనువైన స్థలాల్ని గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నిర్దేశించుకున్న గడువులోగా రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 58వ అథారిటీ సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో సిఆర్డీఏకి చెందిన 900 ఎకరాల్ని రెవెన్యూ శాఖకు బదలాయించారు. మాస్టర్ ప్లాన్కి భంగం కలిగిస్తూ కొత్తగా R5 జోన్ ఏర్పాటు చేశారు. ఆ భూముల్ని తీసుకున్నందుకు సిఆర్డీఏకి చెల్లించాల్సిన నగదు రెవెన్యూ శాఖ ఇంతవరకు కట్టలేదు. ఆ కారణంతో రెవెన్యూ శాఖకు తుది నోటీసులు జారీ చేసి సిఆర్డీఏ ఆ భూముల్ని వెనక్కి తీసుకోనుంది. రాజధాని ప్రాంతంలో హరిత ప్రణాళికలో భాగంగా మొదట రహదారుల పక్కన పార్కుల్లోనూ మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. పార్కుల్లో ల్యాండ్స్కేపుల్ని ఇప్పుడే అభివృద్ధి చేసినా పాడవుతాయని, ప్రధాన మౌలిక వసతుల పనులు పూర్తయి జనాభా పెరిగే కొద్దీ క్రమంగా అభివృద్ధి చేద్దామని ఆయన తెలిపారు. ఇతర దేశాల్లో పార్కుల్ని, వాటి నిర్వహణ విధానాల్ని అధ్యయనం చెయ్యాలని సూచించారు. కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే సరిపోదని, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్మాణాలు చేపట్టేలా చొరవ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాజధాని పరిధిలోని కొండల్ని కూడా అభివృద్ధి చెయ్యాలని, వాటికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ గతంలో కొన్ని సంస్థలకు చేసిన కేటాయింపుల్లో మార్పులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపిందని భేటీ తర్వాత మంత్రి నారాయణ తెలిపారు. మొన్న జీఓఎంలో ఈ ల్యాండ్ అలాట్స్ మీద అయితే కూర్చున్నారో అక్కడ డిసైడ్ చేశారో దాని ఈరోజు అథారిటీ వాటన్నిటిని అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెసిడెన్షియల్ కి అంతకుముందు ఇచ్చిన బ్యాంక్స్ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ రెసిడెన్షియల్ కి అడిగారు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్ కి అంతకుముందు 2.8 acres ఇచ్చుంటే అది కొంత ప్రాబ్లం వల్ల దాన్ని 1.43గా ఇంకొక ప్లాట్ ని యాక్చువల్ గా మార్చడం జరిగింది. దాన్ని కూడా అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. శాసనసభ, హైకోర్టు భవనాల ఎంఈపీ పనులకు టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పర్యవేక్షణను సిఆర్డీఏ నుంచి కొత్తగా ఏర్పాటైన ఏజీఐసీఎల్కు బదలాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో జరీబు భూముల వివాదం పరిష్కారమైంది. తుళ్లూరు మండలంలోని బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం, తుళ్లూరు గ్రామాల్లో 88 మంది రైతులు వారి భూములను జరీబుగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నియమించిన రాష్ట్ర స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసార పరీక్షల నివేదికలు, రికార్డులతో పాటు సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుంది. 2016లో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి కమిటీ మొత్తం 202.25 ఎకరాలు పరిశీలించి నివేదిక ఇచ్చింది. 71 మంది భూములను జరీబుగా గుర్తించిన కమిటీ 17 మందికి చెందిన భూమిని మెట్టగా తేల్చింది. నివేదికను గుంటూరు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మున్సిపల్, పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జరీబు భూములపై ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పనులను పరుగులు పెట్టించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పనుల పురోగతిపై సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ వెళ్లి రెడ్యాలలో దివంగతులైన వెన్నం రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టుకు చేరుకుంటారు. దేవాదుల ఇంటెక్ వెల్తో పాటు గోదావరిలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఇంజనీర్లతో పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. ఈ ఏడాది ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి బియ్యం ఎగుమతులను ప్రోత్సహిస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకోసం త్వరలో వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు, విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లు, ఎగుమతులపై సచివాలయంలో అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని తెలంగాణ ఎప్పుడో అధిగమించిందని చెప్పారు. ఖరీఫ్లో 72 లక్షల మెట్రిక్ టన్నులు మించి కొనుగోలు చేయగా అందుకోసం 25,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. మార్కెట్లో బియ్యానికి ఉన్న డిమాండ్ను బట్టి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. అందుకోసం ముసాయిదాకి రూపకల్పన చేయాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ను హీలింగ్ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్ను డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. లండన్ కేంద్రంగా పనిచేసే PHUSE ఆధ్వర్యంలో ఫ్యూజ్ ఎపాక్ కనెక్ట్ 2026 పేరిట HICCలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ విదేశాల నిపుణులు మేధోమంథనం చేశారు. ఈ కాన్ఫరెన్స్ ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, AI, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందని శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యంగా క్లినికల్ రీసెర్చ్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకోసిస్టమ్ను ఇప్పటి నుంచే తెలంగాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామన్నారు. మద్యం కుంభకోణంలో ఏపీ SBCL MDగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి సహ కుట్రదారుగా సిట్ తేల్చింది. వైసీపీ ముఠాతో కలిసి కుట్రకు రూపకల్పన, అమలులో ప్రధాన పాత్రధారిగా నిర్ధారించింది. ముడుపుల కోసం డిస్టిలరీ యజమానులను బెదిరించారని, అంగీకరించని బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా తొక్కిపెట్టేశారని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది. అందరూ కలిసి 3,570 కోట్ల రూపాయలు దోచుకున్నారని సిట్ ఆరోపించింది. ఏపీలో వైసీపీ హయాంలోని మద్యం కుంభకోణంలో ఏటూ వాసుదేవరెడ్డిని అరెస్టు చేసిన సిట్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. 2019 కంటే ముందు అత్యంత పారదర్శకంగా, ఆటోమేటెడ్ విధానంలో ఉన్న మద్యం సరఫరా ఆర్డర్ల జారీ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసి ఆ స్థానంలో మాన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కుంభకోణానికి దారులు తెరిచారని సిట్ వెల్లడించింది. వైసీపీ ముఠాకు ముడుపులు చెల్లించే బ్రాండ్లకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు లభించేలా, అందుకు అంగీకరించిన బ్రాండ్లను చంపేసేలా చేశారని తెలిపింది. సరఫరా ఆర్డర్లు కావాలంటే వైసీపీ మద్యం ముఠాతో కలిసి సెటిల్ చేసుకోవాలని, వారు చెప్పినట్లుగా ముడుపులు చెల్లించాల్సిందేనంటూ డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల యజమానులపై వాసుదేవరెడ్డి ఒత్తిడి తెచ్చి బెదిరించారని వివరించింది. తద్వారా ఈ కుంభకోణంలో వాసుదేవరెడ్డి, మిగతా వారందరూ కలిసి 3,570 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఏసీబీ కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు వెల్లడించారు. ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 600 రూపాయల వరకు ముడుపులు వసూలు చేశారని సిట్ ఆరోపించింది. ఒక్కో బీరు కేసుపై 50 చొప్పున ముడుపులు చెల్లించారని, వాసుదేవరెడ్డి మద్యం సరఫరా కంపెనీల యజమానులకు హుకుం జారీ చేశారని సిట్ పేర్కొంది. ముడుపుల సొమ్ము ఎవరికి, ఎక్కడ చెల్లించాలో కూడా వాసుదేవరెడ్డే డిస్టిలరీల యజమానులకు చెప్పేవారని, ఇవ్వటానికి నిరాకరించిన వారికి ఆర్డర్లు ఇచ్చేది లేదని బెదిరించేవారని సిట్ తెలిపింది. SNJ గ్రూప్ తొలుత ముడుపులు చెల్లించడానికి నిరాకరించడంతో వారికి ఆర్డర్లు ఇవ్వలేదని, అంతకు ముందున్న పెండింగ్ బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారని రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. ముడుపులివ్వటానికి అంగీకరించిన తర్వాతే సరఫరా ఆర్డర్లు దక్కాయని, అనేక డిస్టిలరీలది ఇదే పరిస్థితని వెల్లడించింది. తొలుత రాజుకేశిరెడ్డి, అతని తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం ముడుపుల వ్యవహారంపై సరఫరా కంపెనీలతో చర్చించేవారని, రెండో దశలో ముడుపుల అంశంపై చర్చించే బాధ్యత వాసుదేవరెడ్డి చూసేవారని సిట్ అధికారులు రిపోర్టులో వివరించారు. మద్యం కొనుగోలు, మద్యం సరఫరా ఆర్డర్ల జారీ, ఆర్థిక నియంత్రణలు, MIS డేటా, అంతర్గత పరిపాలన వంటివన్నీ పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్న వాసుదేవరెడ్డి ముందస్తు కుట్రలో భాగంగా ప్రధాన నిందితుడు రాజుకేశిరెడ్డి ఇతర నిందితులతో కలిసి కుంభకోణం నడిపించారని సిట్ తేల్చి చెప్పింది. గోప్యంగా ఉండాల్సిన MIS విక్రయాల డేటా రాజుకేశిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ముఠాకు చేరవేసేవారని, ఆ సమాచారం ఆధారంగా ఎవరెవరికి ఎంతెంత సరఫరా ఆర్డర్లు లభించాయో గుర్తించి ముఠా ముడుపులు వసూలు చేసేదని వెల్లడించారు. ప్రభుత్వాధికారిగా ఉంటూ వాసుదేవరెడ్డి అంతర్గత కుట్రకు తెరలేపారని సిట్ స్పష్టం చేసింది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర ముడుపులు వసూలు చేస్తున్నారని తెలిసే వాసుదేవరెడ్డి కుట్రలో భాగస్వాములయ్యారని కోర్టుకు నివేదించారు. కొత్తగా నమోదైన సరఫరాదారులకు మొదటి నెల 10,000 కేసులకు మించి మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వొద్దనే నిబంధన ఎత్తేసి ముడుపులు చెల్లించిన కంపెనీలకు వాసుదేవరెడ్డి ఇష్టానుసారంగా ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. అంతా చట్టప్రకారమే చేశామనే భావన కల్పించేందుకు KPMG సంస్థను అడ్డం పెట్టుకున్నారని, ఆ సంస్థ మొత్తం 5 సిఫార్సులు చేయగా వాటన్నింటినీ విస్మరించి దోపిడీకి అనుకూలంగా ఉన్న డిస్టిలరీలు, సరఫరాదారులకు పీడీ ఖాతా నుంచి ప్రత్యేక గ్రీన్ ఛానల్లో చెల్లింపులు జరపాలనే సిఫార్సు ఒక్కటే అమలు చేశారని సిట్ తెలిపింది. ఏపీలో ఏటా జరిగే మద్యం విక్రయాలు, ఏ కంపెనీకి ఎంతంత మేర సరఫరా ఆర్డర్లు జారీ చేస్తున్నారు, వాటి ఆధారంగా ఎంత మేర ముడుపులు వసూలు చేయాలి, అది ఎలా చేయాలి అనే దానికి సంబంధించి మొదట్లో హైదరాబాద్లో, ఆ తర్వాత విజయవాడలోనూ పలుమార్లు కీలక సమావేశాలు జరిగాయని సిట్ వెల్లడించింది.
వాటిల్లో రాజుకేశ్రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులతో కలిసి వాసుదేవరెడ్డి ఈ కుట్ర సమావేశాల్లో పాల్గొనేవారని తెలిపింది. ఆ సమావేశాల్లోనే ముడుపులు సొమ్ము ఎంత వసూలు చేయాలనేది నిర్ణయించారని, దానికి సంబంధించి డిస్టిలరీల యజమానులతో మాట్లాడే బాధ్యతల్ని వాసుదేవరెడ్డికి అప్పగించారని, ఆ తర్వాత ఆయన ఈ కుట్రలో మరింత కీలకమయ్యారని రిమాండ్ రిపోర్ట్లో సిట్ వివరించింది. కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నాటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నాడు నిందితునితో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని, వారిపై ఇప్పటి ప్రభుత్వమైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ కేసులో పరిపాలన, పర్యవేక్షణ లోపాలకు బాధ్యులుగా పేర్కొంటూ నాడు డీఎస్పీలుగా పనిచేసిన భీమారావు, మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అనంతబాబు శుక్రవారమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఢిల్లీలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కేసు విషయమై న్యాయ నిపుణులు, నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య లక్ష్మీదుర్గ కొన్ని రోజులుగా పరారీలోనే ఉన్నారు. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేశారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి, ఆర్థిక భరోసాతో కూడిన జీవనం అందించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేతన్నలకు ప్రయోజనాలు కలిగేలా పథకాలు రూపొందిస్తున్నామని, పలు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నామని వెల్లడించారు. ఆప్కో చరిత్రలో మొదటిసారి టీటీడీతో ఒప్పందం చేసుకోవడం ఆనందకర విషయమన్నారు. టీటీడీ ఆర్డర్ నేతన్నలకు వెంకన్న దీవెన వంటిదని గుర్తు చేసుకున్నారు. టీటీడీ యాప్కో ఒప్పందం కుదరడంలో ముఖ్య భూమిక పోషించిన చేనేత, జౌళి శాఖ అధికారులను మంత్రి సవిత అభినందించారు. ఏపీ నేతన్నలకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. కులం, మతం ప్రాతిపదికన వివక్ష చూపించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. ఎస్సీ అంగన్వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు మాట్లాడిన ఉదంతాన్ని చూశామని, ఇంకా ఇలాంటి పరిస్థితి ఉండటం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో కలిసి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ హాజరయ్యారు. ట్రయల్ కోర్టులు న్యాయ వ్యవస్థకు వెన్నెముక లాంటివని, వాటిపై తక్కువ భావన ఉండకూడదని జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సూచించారు. న్యాయ వ్యవస్థ ఓ పిరమిడ్ లాంటిదని, అందులో కింద ఉండే బేస్ కింది స్థాయి కోర్టులని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. కింది స్థాయి కోర్టులు ఎంత బలంగా ఉంటే న్యాయ వ్యవస్థ అంత బలోపేతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. The topic of today's lecture is not only a matter of academic curiosity, but is the living grammar of adjudication. We must all remember that the robe that we don at the commencement of each cause is not a mere piece of cloth. It is an emblem of public trust. Bestowment of judicial power imposes corresponding duties, and today we shall reaffirm and reiterate the duties that we discharge and to recommit to the standards that makes a free and lawful society possible. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక, రాబందుల పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆయన ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదని తెలిపారు. హైదరాబాద్ చెంచల్గూడ కేంద్ర కారాగారంలో బీఆర్ఎస్ నేత శ్రీకాంత్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో హంగు వచ్చిన చోట్ల కాంగ్రెస్ పార్టీ నేతలే చైర్మన్లు కావాలని రేవంత్ రెడ్డి సహా మంత్రులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల్లో ఈ 36 చోట్ల హంగొస్తే ఆ 36 చోట్ల ఎట్లయినా చేసి కాంగ్రెస్ పార్టీనే చైర్మన్లు కావాలి, కాంగ్రెస్ పార్టీనే వైస్ చైర్మన్లు కావాలి. అన్ని అక్రమాలు, ఇక ఈ దేశ చరిత్రలో ఎన్ని అక్రమాలు ఉంటాయో అన్ని అక్రమాలకు మరి పాల్పడుతూ ఇలా రేవంత్ రెడ్డి దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. మరి అందులో భాగంగానే అన్నం పుణ్యం ఎరుగని నాగెల్ల శ్రీకాంత్ అనే ఒక యువకుడిని ఆమన్గల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించనీకే పోరాటం చేస్తే అక్రమంగా కేసు పెట్టి ఇలా చెంచల్గూడ జైల్లో పెట్టి ఈ రోజుకు 5 రోజులు అయింది. సౌర విద్యుత్తు వినియోగంలో కొడంగల్ మండలం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ విద్యుత్ శాఖ చీఫ్ సెక్రటరీ నవీన్ మిత్తల్ అన్నారు. మోడల్ సోలార్ విలేజ్ కార్యక్రమంపై కొడంగల్లో ప్రజలకు, రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి సోలార్ విద్యుత్ వాడకంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కొడంగల్ను తీర్చిదిద్దడానికి రెడ్కో సంస్థ ద్వారా పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 242 కోట్ల రూపాయలతో 40,349 మంది గృహజ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. కృత్రిమ మేధ రంగంలో ప్రపంచవ్యాప్త సహకారం ఉండాలని, దాని ప్రయోజనాలు అన్ని దేశాలకు అందాలని ఏఐ అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే సూత్రం ఆలంబనగా ఈ మేరకు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఢిల్లీలో ఈ నెల 18, 19 తేదీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ తీర్మానానికి అమెరికా, భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదం తెలిపాయి. ఏఐ లబ్ధిని మానవాళి అంతా పంచుకోవాలని పిలుపునిచ్చాయి. ఏఐపై అన్ని దేశాల సహకారానికి తీర్మానం చేయటం కీలక మైలురాయి అని అధికారిక ప్రకటన పేర్కొంది. ఏఐ వనరుల్ని ప్రజాస్వామీకరించాలని, ఆర్థిక వృద్ధి, సామాజిక మేలుకు దానిని ఉపయోగించాలని వివరించింది. దీర్ఘకాలిక అంతర్జాతీయ భాగస్వామ్యం, ఆర్థిక వృద్ధికి ఏఐని కీలక సాధనంగా పరిగణించడం వంటివి దీనిలో ప్రస్తావించింది. శాస్త్రీయ సంస్థల్లో ఏఐ వాడుకకు అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటు చేసి పరిశోధనల్లో ఏఐను వాడాలని సదస్సు పిలుపునిచ్చింది. ఏఐపై అవగాహన, నైపుణ్యాల పెంపు, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థల దిశగా దేశాలను సన్నద్ధం చేయటం వంటివి ప్రస్తావించింది. దార్శనికతను కార్యాచరణలోకి తీసుకువచ్చేలా కట్టుబడి ఉండాలని భాగస్వాములు నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దేశీయంగా చిప్లు తయారు చేయడం చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. హెచ్సిఎల్ గ్రూప్, ఫాక్స్కాన్ల సంయుక్త సంస్థ అయిన ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ శంకుస్థాపనకు దృశ్య మాధ్యమ విధానంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కరోనా సమయంలో చిప్ల సరఫరా వ్యవస్థలో అంతరాయాలు అనేక ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేసిందన్నారు. వివిధ ప్లాంట్లలో పనులు నిలిచిపోయాయని తెలిపారు. మన దేశం స్వయం సమృద్ధిగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా నిర్మితం అవుతుందన్న మోదీ, దీనికోసం మేడ్ ఇన్ ఇండియా చిప్ చాలా ముఖ్యమని చెప్పారు. దేశీయ సాంకేతిక రంగంలో ఏం చేసినా అది 21వ శతాబ్దంలో మన సామర్థ్యానికి పునాది అవుతుందని మోదీ వెల్లడించారు. హెచ్సిఎల్ గ్రూప్, ఫాక్స్కాన్ జేవీ ఓ శాట్ ప్లాంట్ నోయిడాలోని ఎక్స్ప్రెస్ వే పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికార సంస్థ వద్ద రాబోతోంది. ఈ సంస్థ వచ్చే కొన్నేళ్లలో 3,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టబోతోంది. 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాంట్లో డిస్ప్లే డ్రైవర్ చిప్లు తయారవుతాయి. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందడంపై విచారణ పూర్తయ్యే వరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించాలని ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ కుమార్ డిమాండ్ చేశారు. దర్యాప్తుపై ప్రభావం పడకుండా చూసేందుకు ఇది అవసరమంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కూలిపోయిన విమానాన్ని నిర్వహిస్తున్న విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీతో రామ్మోహన్కు సంబంధాలున్నాయని ఢిల్లీలో ఆరోపించారు. తలెత్తుతున్న తీవ్రమైన ప్రశ్నలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని రోహిత్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిపై రోహిత్ చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని టీడీపీ తోసిపుచ్చింది. ఇవి పూర్తి నిరాధారమని పార్టీ వర్గాలు ఖండించాయి. అజిత్ పవార్ దుర్మరణంతో రామ్మోహన్కు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నాయి. దర్యాప్తు సంస్థల్ని స్వతంత్రంగా పనిచేయనివ్వాలని, అంతా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేశాయి. అజిత్ పవార్ అంటే తమకెంతో గౌరవమని, ప్రమాదానికి ఎవరైనా కారణమై ఉంటే వారికి జవాబుదారీతనాన్ని నిర్ణయించాలని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం కేరళ ఓటర్ల తుది జాబితాను ఈసీ విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 2.69 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఆ సంఖ్య 2.78 కోట్లుగా ఉండేదని, దాదాపు 9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఈసీ తెలిపింది. సవరించిన తుది జాబితా ఓటర్లలో 1.31 కోట్ల పురుషులు, 1.38 కోట్ల మంది మహిళలు, 277 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 16 మధ్య సవరణల కోసం 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఈసీ వెల్లడించింది. రష్యాపై ఉక్రెయిన్ తీవ్రస్థాయిలో విరుచుపడింది. సరిహద్దు నుంచి 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడ్ముర్ట్ రిపబ్లిక్లోని ఓట్కిన్స్ మెషిన్ ప్లాంట్పై దాడి చేసింది. ఇస్కందర్ క్షిపణులను ఈ ప్లాంట్లోనే రష్యా ఉత్పత్తి చేస్తోంది. ఖండాంతర క్షిపణులు కూడా ఇక్కడే తయారవుతాయి. ఈ ప్లాంట్పై ఉక్రెయిన్ దేశీయంగా తయారు చేసిన ఫ్లెమింగో క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. వీటి పరిధి 3000 కిలోమీటర్లు. ఈ దాడిలో 11 మందికి గాయాలయ్యాయి. బెల్గరోడ్ ప్రాంతంపైన ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు ప్రతిగా రష్యా ఉక్రెయిన్లోని ఒడెసా, సుమీ నగరాలపై దాడి చేసింది.